లాటిన్ భాషలో క్రిస్ట్ అనగా క్రీస్తు, మస్ అనగా ఆరాధన. క్రీస్తును ఆరాధిస్తూ ఆయనను కీర్తిస్తూ ఆనందించడమే క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మదినంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. క్రీస్తు జననం వెనుక ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యంలో అగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఆయనకి తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ లెక్క వేయాలి అనుకున్నాడు. అందుకుగాను ప్రజలందరూ వారి స్వగ్రామాలకు డిసెంబర్ 25 లోపల వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు నజరేతు అనే పట్టణంలో మేరీ జోసెఫ్ అనేవారు నివసిస్తున్నారు. అప్పటికే మేరీకి జోసెఫ్తో వివాహం కుదిరింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు మేరీకి గాబ్రియల్ అనే దేవదూత కనబడి, ఓ మేరీ, నీవు దేవుని అనుగ్రహంను పొందావు. నీవు కన్యగానే గర్భవతివి అవుతావు. నీవు ఒక కుమారుణ్ణి కంటావు. అతనికి యేసు అని పేరు పెట్టు. అతను దేవుని కుమారుడు అని చెప్పి మాయమవుతాడు. మేరీ గర్భవతి అవుతుంది. ఇది తెలిసిన జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు. ఒక రోజున అతని కలలో దేవదూత కనబడి, మేరీని విడిచిపెట్టవద్దు. ఆమె దేవుని వరం వలన గర్భవతి అయింది. ఆమెకు పుట్టే కుమారుడు దేవుని కుమారుడు. తనను నమ్మి ప్రజలందరినీ వారి పాపాల నుండి కాపాడే లోకరక్షకుడు అవుతాడని చెప్పి అదృశ్యమవుతాడు. అప్పుడు జోసెఫ్ మేరీని పెళ్లి చేసుకుంటాడు. జోసెఫ్ స్వగ్రామం బెతలహం. అందుచేత వారు రాజాజ్ఞను అనుసరించి బెతలహంకు వెళ్ళిపోతారు. కానీ అక్కడికి చేరుకునేసరికే వారికి సరైన వసతి ఎక్కడా దొరకదు. చివరకు ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండమంటాడు. అక్కడే మేరీ ఒక శిశువుకు జన్మనిస్తుంది. ఆ రాత్రి బెతలహం పొలాల్లో కొందరు పశువుల కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తుండగా ఒక దేవదూత వచ్చి, మీకు ఒక సంతోషకరమైన శుభవార్తను తీసుకొచ్చాను. బెతలహంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు జన్మించాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పశువుల తొట్టెలో పడుకొని ఉంటాడు. ఇదే మీకు గుర్తు. అతనే లోకరక్షకుడు అని చెప్పి మాయమవుతాడు. ఇది విన్న గొర్రెల కాపర్లు వెంటనే వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టెలో పడుకొని ఉన్న శిశువును, మేరీని మరియు జోసెఫ్లను చూస్తారు. వారు తాము చూసింది దేవదూత తమకు చెప్పింది అందరికీ తెలియజేస్తారు. అలా 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మిస్తాడు. అందుచేత ఆ మర్నాడు డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.